మేము ఏ బట్ట కట్టుకున్నా కష్టమే అయిపోయింది. నిజానికి గుళ్ళల్లో 5,000 మీరు ఇప్పుడు మీ కాలనీలో దేవాలయాలు ఉండొచ్చు, ఒక అర్చకుని దగ్గర పోయి అడగండి, వాళ్ళకు ఏ గవర్నమెంట్ ఏదు ఆ లోకల్లో ఉన్న యజమాన్యం, టెంపుల్ యాజమాన్యం 5,000 10,000 ఇస్తే ఒక 10,000 తోటి జీవనం గడుపుకుంటూ అంత దుర్భర జీవితాలను కూడా మేము అంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ కూడా నిత్యం దేవాలయంలో మీరు ఎక్కడ చూడండి, మీరు కూడా దేవాలయానికి పోతే మొత్తం మీతో పాటు మీ కుటుంబం యావత్ సమాజం చదివించుకోవాలంటే కూడా జీవన విధానం సాగుతా. ఇప్పుడు ప్రభుత్వం కూడా చూడండి, మీరు ఇంత అడుగుతున్నారు, మీరు దీన్ని మీరు సబ్జెక్ట్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఏదైతే మీరు అన్ని కులాలు పూజారులుగా ఉన్నారా అంటున్నారు కదా, దేవాదాయ శాఖ ఎండోమెంట్ చట్ట ప్రకారం 26 కులాలు పూజారులుగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం 12,000 రూపాయలండి. దీప నైవేద్యం కింద 10,000 ఎక్కడ జరుగుతుందా? దీన్ని అడగాడు. ఏ మందకృష్ణ అయితే ఇప్పుడు మా వాళ్ళు లేరు, 3,000 మంది 3,600 మంది పూజారులు మా ఊళ్ళో 500 మంది ఉన్నారు. మిగిలినంతా 26 కుటుంబాలు ఉన్నాయి. ఆ 26 కుటుంబాలు మీరు మన జీవన విధానం 10-12 వేలతో జీవనం కొనసాగిస్తారా? మరి వాళ్ళ జీవన విధానం గురించి మాట్లాడాలి.